Good morning students, all of you good morning. So second unit lo first manam diagram presentation and graphic presentation of data. Okay, graphic presentation of data ante manam data ichina data ni ela presentation cheyali ante graphical ga manam data ni presentation cheyalsi vastundi nana. So ee graphic malli manaki enni types ante graphics anevi two types lo manamu presentation data ni presentation anedi chesam nana. సో ఫస్ట్ టైప్ వచ్చేసి టైమ్ సిరీస్ గ్రాఫ్స్ ఆర్ హిస్టోగ్రామ్స్. టైమ్ సిరీస్ గ్రాఫ్స్ని మళ్ళీ నెక్స్ట్ ఇంకేమంటామంటే హిస్టోగ్రామ్స్ లాగా ట్రీట్ చేస్తాం నేను. సో ఓకే, సో ఈ టైమ్ సిరీస్ గ్రాఫ్లో మళ్ళీ మనకి 3 టైప్స్ అంటే 1 వేరియబుల్ డేటాని ప్రజెంటేషన్ చేస్తాము, 2 వేరియబుల్ డేటాని ప్రజెంటేషన్ చేస్తాము అండ్ 3 వేరియబుల్ డేటాని ప్రజెంటేషన్ అనేది చేస్తాం నేను. అంటే మనకి ఇచ్చిన డేటా ఉంటుంది కదా, ఆ డేటాని మనం ప్రజెంటేషన్ చేయాలి. సో ఎలా చేస్తున్నామంటే మనము మీడియన్ అండ్ మీన్ క్యాలిక్యులేషన్ చేసాం కదా నాన్న. మనకి డేటా ఇస్తాడు, ఆ డేటాని బేస్ చేసుకొని మనకి ఏది క్యాలిక్యులేషన్ చేయమంటే అది క్యాలిక్యులేషన్ చేసామంటే డేటా మనకి ఎలా ఇస్తాడు, క్లాస్ ఇంటర్వల్స్ ఇస్తాడు, 0 to 10, 10 to 20, 20 to 30 అలా డేటా ఇచ్చాడు. అలా డేటా ఇచ్చినప్పుడు మనం ఏం చేసాము, మనకి మీన్ క్యాలిక్యులేషన్ చేయమన్నప్పుడు మీన్ ఫార్ములా యూజ్ చేసి అర్థమెటిక్ మీన్ని క్యాలిక్యులేషన్ చేసాం నేను. సో ఇక్కడ డేటా ఇస్తున్నాడు అంటే నంబర్ ఆఫ్ డేటా ఇస్తున్నాడు, ఇయర్స్ మెన్షన్ చేస్తున్నారు, నెక్స్ట్ ప్రొడక్షన్ మెన్షన్స్ చేస్తున్నాడు. ఆ డేటాని మనం ఎలా ప్రజెంటేషన్ చేయాలి అంటే గ్రాఫిక్గా మనం ప్రజెంటేషన్ అనేది చేయాలి. ఆ గ్రాఫిక్లో సింగిల్ వేరియబుల్ గ్రాఫ్స్ ప్రజెంటేషన్ చేయాలి, 2 వేరియబుల్స్ గ్రాఫ్ని ప్రజెంటేషన్ చేయాలి అండ్ 3 వేరియబుల్ గ్రాఫ్స్ని కూడా మనం డేటాని ప్రజెంటేషన్ చేయాల్సి ఉంటుంది నాన్న. సో ఇది దీంట్లో టైమ్ సిరీస్ గ్రాఫ్లో ఎగ్జాంపుల్ క్వశ్చన్ సింగిల్ వేరియబుల్ గ్రాఫ్ నాన్న. సో సింగిల్ వేరియబుల్ గ్రాఫ్లో ప్రెజెంట్ following data on a graph. Okay, present following data on a graph. Years 1995 to 96, 96 to 97, 97 to 98, 98 to 99, 99 to 2000. Okay, ప్రొడక్షన్ ఆఫ్ పాడీలో మనకి పాడి అంటే ఏంటి నాన్న, మొక్కజొన్న. సో మొక్కజొన్నలు ఉంటాయి కదా, సో వరి నాన్న. ప్రొడక్షన్ ఆఫ్ పాడి అంటే వరి మనం పండిస్తాం కదా, సో అది ప్రొడక్షన్ ఆఫ్ ఎంత ఉంది అంటే 95 to 96లో 80 ప్రొడక్షన్ ఉంది నాన్న. 96 to 97లో ఎంత ఉంది, 90. 97 to 98లో ఎంత ఉంది ప్రొడక్షన్, 85. 98 to 99లో ప్రొడక్షన్ ఎంత ఉంది నాన్న, 45. 99 to 2000లో ప్రొడక్షన్ ఎంత అమ్మా అంటే 65 ప్రొడక్షన్. సో టోటల్ ప్రొడక్షన్ మనకి ఎంత ఉంది అంటే ఇయర్ వైజ్గా అంటే 95 to 96లో ఎంత ప్రొడక్షన్ అయింది. సో ఇయర్ వైజ్గా మనకి ఇయర్స్ మెన్షన్ చేశాడు అండ్ ప్రొడక్షన్ కూడా మెయింటెనెన్స్ చేశాడు. ఈ డేటాని బేస్ చేసుకొని మన డేటాని ప్రజెంటేషన్ అనేది చేయాల్సి వస్తుంది నాన్న. సింగిల్ వేరియబుల్ గ్రాఫ్ అనేది మనకి మెన్షన్ చేయలేదు కదా మేడం, మరి ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఇయర్స్ మెన్షన్ చేస్తాడు. ఇక్కడ ప్రొడక్షన్ ఆఫ్ పాడీ, ఓన్లీ ప్రొడక్షన్ ఆఫ్ పాడీయే మనకి ఇక్కడ క్యాలిక్యులేషన్ చేయమంటున్నాడు కాబట్టి సింగిల్ వేరియబుల్ లాగా ట్రీట్ చేస్తాం నాన్న. అలా కాకుండా నెక్స్ట్ ఇంకొకటి ప్రొడక్షన్ ఆఫ్ ఏ మేజ్ అని ఇచ్చాడు అనుకోండి, అప్పుడు మనము 2 వేరియబుల్ గ్రాఫ్ లాగా ప్రజెంటేషన్ చేస్తాము. అంటే ఇక్కడ మనకి ఎంతైతే క్యాలిక్యులేషన్ చేయమంటున్నాడో దాన్ని బేస్ చేసుకొని అది సింగిల్ వేరియబులా, 2 వేరియబులా, మల్టిపుల్ వేరియబులా మనం ఫైండ్ అవుట్ చేసాం కదా. సో ఒకటే ప్రొడక్షన్ ఆఫ్ పాడీయే మనకి గ్రాఫికల్గా ప్రజెంటేషన్ చేయమంటున్నాడు కాబట్టి సింగిల్ వేరియబుల్ గ్రాఫ్ లాగా ట్రీట్ చేస్తాం. ఓకే, సొల్యూషన్ ఇయర్స్ ఆర్ టేకెన్ ఎక్స్ యాక్సిస్. ఓకే, ఇయర్స్ నేను ఎక్కడ తీసుకుంటున్నాను మా, ఎక్స్ యాక్సిస్ పైన తీసుకుంటున్నాను. ఓకే, ఇయర్స్ ఆర్ టేకెన్ ఎక్స్ యాక్సిస్ ఎట్ ఈక్వల్ డిస్టెన్స్, ఎక్స్ యాక్సిస్కి ఈక్వల్ డిస్టెన్స్ అని ఇయర్స్ తీసుకుంటున్నాను అండ్ దేర్ ప్రొడక్షన్ ఆఫ్ పాడీ ఈజ్ టేకెన్ ఆన్ వై యాక్సిస్. ప్రొడక్షన్ ఆన్ పాడీ, ఓకే, ప్రొడక్షన్ ఆన్ పాడీ ఎక్కడ తీసుకుంటున్నాను, వై యాక్సిస్ పైన ప్రొడక్షన్ ఆఫ్ పాడీ అనేది నేను తీసుకున్నాను మా. సో ఓకే, ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్. సో ఎక్స్ యాక్సిస్ పైన ఇయర్స్ 0, 1995 to 96, 96 to 97, 97 to 98, 98 to 99, 99 to 2000. ఓకే,
సో ఇక్కడ మనకి 2000 ఇయర్ వరకు ఉంది కాబట్టి ఇయర్స్ అంతా తీసుకున్నాను. ప్రొడక్షన్ ఆఫ్ పాడి అనేది హైయెస్ట్ ఎంత ఉంది మనకి క్వశ్చన్లో 90 ఉంది. సో 90 ఉండాలి అంటే 10, 20 అలా తీసుకున్నాం అనుకోండి, సో హై లెవెల్లో అయిపోతుంది. సో దానికోసం నేను ఇక్కడ ఎలా తీసుకుంటున్నానంటే 0 నుంచి 20 డిఫరెన్స్తోని 100 వరకు తీసుకుంటున్నాను మా. ఓకే, 20, 40, 60, 80, 100. ఓకే, 20, 40, 60, 80, 100. సో ఇలా తీసుకున్నాను. సో ప్రొడక్షన్ ఆఫ్ పాడీలో మనకి ప్రొడక్షన్ ఆఫ్ పాడీ 95 to 96లో ఎంత ఉంది నాన్న? 80. ఓకే, నెక్స్ట్ 96 to 97లో ఎంత ఉంది? 90. 97 to 98లో ఎంత ఉందమ్మా? 85. నెక్స్ట్ 98 to 98లో ప్రొడక్షన్ ఆఫ్ పాడి ఎంత ఉంది? 45. నెక్స్ట్ 99 to 2000లో ప్రొడక్షన్ ఆఫ్ పాడి 65 ఉంది నాన్న. సో ఈ డాట్స్ అని ఏం చేస్తున్నాను? లింకప్ చేస్తున్నాను. సో ఇది ఏముంది మనకి అంటే ప్రొడక్షన్ ఆఫ్ పాడి. ఓకే, సో ఇలా ఈ డేటాని మనం ఇలా గ్రాఫికల్గా ప్రజెంటేషన్ అనేది చేయాల్సి వస్తుంది అన్న. సో ఓకే, నెక్స్ట్ ఈ క్వశ్చన్ ప్రెజెంట్ ఫాలోయింగ్ డేటా ఆన్ ఏ గ్రాఫ్ పేపర్. ఇయర్స్ 1997, 98, 99, 2000, 2001, 2002, 2003, 2004, 2005. ప్రొడక్షన్ ఓన్లీ ప్రొడక్షనే అంటున్నాను. 1997లో ఎంత ఉంది ప్రొడక్షన్ మనకి? ప్రొడక్షన్ ఆఫ్ మేజ్ అని పెట్టుకోండి ఇక్కడ. ఓకే, ప్రొడక్షన్ ఆఫ్ మేజ్ 97లో 370 ఉంది, 98లో 395, 1999లో 405 ఉంది నాన్న మేజ్ ప్రొడక్షన్. 2000లో ఎంత ఉందమ్మా? 419. 2001లో 439. 2002 ఇయర్కి వచ్చేసరికి ప్రొడక్షన్ ఆఫ్ మేజ్ ఎంత ఉంది నాన్న? 456. 2003లో 472 ప్రొడక్షన్ ఉంది నాన్న. నెక్స్ట్ 2004లో ప్రొడక్షన్ ఎంత ఉంది నాన్న? మేజ్ 472. 2005 ఇయర్కి వచ్చేసరికి ప్రొడక్షన్ ఎంత ఉంది మనకి? 473. సో ఇది ఏ డేటానా? 2 వేరియబుల్ డేటానా? 3 వేరియబుల్ డేటానా? సింగిల్ వేరియబుల్ డేటానా? ఓన్లీ ప్రొడక్షన్ ఆఫ్ మేజే అంటున్నాడు కాబట్టి ఇది కూడా సింగిల్ వేరియబుల్ గ్రాఫ్ ప్రజెంటేషన్ మనం చేయాల్సి వస్తుంది. సో ఫస్ట్ వన్ నేను మీకు ప్రజెంటేషన్ చేశాను కదా, సో సెకండ్ వన్ అనేది మీరు ఇక్కడ ఈ డేటాని మీరు ప్రజెంటేషన్ చేయాలి నాన్న. సో ఈ డేటాని మీరే ప్రజెంటేషన్ చేయండి. ఓకే, నెక్స్ట్ నాన్న టైమ్ సిరీస్లో సెకండ్ టైప్ ఆఫ్ ఏ టైమ్ సిరీస్ హిస్టోగ్రామ్స్. 2 వేరియబుల్ గ్రాఫ్. 2 వేరియబుల్ గ్రాఫ్ క్వశ్చన్ వినండి. ప్రెజెంట్ ద ఫాలోయింగ్ డేటా ఆన్ ఏ గ్రాఫ్ పేపర్. ఇయర్స్ 1990 to 2000, 2000 to 2001, 2001 to 2, 2002 to 3. వాల్యూ ఆఫ్ ఇంపోర్ట్స్ 90 to 2000లో 2000, 2000 to 2001 ఇన్ ఇంపోర్ట్స్ 2500, 2001 to 2లో 3500, 2002 to 3 ఇయర్లో 4500 ఇన్ ఇంపోర్ట్స్ వాల్యూ. అండ్ నెక్స్ట్ వన్ value of exports. Okay, value of imports 1 variable, value of exports and one next variable. So how many variables here? 2 variables. Okay, 1990 to 2000లో వాల్యూ ఆఫ్ ఎక్స్పోర్ట్స్ 1700, 2000 to 2001 ఇన్ వాల్యూ ఆఫ్ ఎక్స్పోర్ట్స్ 2800, 2001 to 2002 ఇన్ వాల్యూ ఆఫ్ ఎక్స్పోర్ట్స్ 4400, 2002 to 3 in year in value of exports 4900. ఓకే, సో క్వశ్చన్లో మనకి ఏమేమి మెన్షన్ చేశాడు? ఇయర్స్ మెన్షన్ చేశాడు. అండ్ నెక్స్ట్ వన్ వాల్యూ ఆఫ్ ఇంపోర్ట్స్ వాల్యూస్ అండ్ వాల్యూ ఆఫ్ ఎక్స్పోర్ట్స్ వాల్యుబుల్స్. హియర్ 2 వేరియబుల్స్ ఆర్ దేర్. సో వి ఆర్ కాల్డ్ 2 వేరియబుల్ గ్రాఫ్. సో ఇచ్చిన వేరియబుల్ 2 వేరియబుల్స్ని 2 వేరియబుల్ గ్రాఫికల్లీ మనం ప్రెజెంటేషన్ చేయాలి నాన్న. ఓకే, సొల్యూషన్ ఇయర్స్ ఆర్ టేకెన్ x axis at equal distance and imports and exports are taken on y axis. x axis ki equal distance toni years mention chestunnanu, y axis paina imports value of imports and value of exports ni mention chestunnanu. Okay, years.
1999 to 2000, 2000 to 2001, 2001 to 2002, 2002 to 2003. నెక్స్ట్ జీరో. సో జీరో ఇక్కడ తీసుకున్నాను నాన్న. సో ప్రొడక్షన్ అనేది వాల్యూ ఆఫ్ ఇంపోర్ట్స్ అండ్ వాల్యూ ఆఫ్ ఎక్స్పోర్ట్స్ హైయెస్ట్ వాల్యూ 4500, ఒకసారి 4900. సో ఇక్కడ థౌజండ్స్లలో ఉంది కాబట్టి మనం 100 తీసుకున్నాం అనుకో చాలా లాంగ్ అయిపోతుంది. సో దానికోసం ఇక్కడ ఏం తీసుకున్నాం నాన్న, 1000, 2000, 3000, 4000, 5000. ఓకే, 1999 టు 2003 వరకు ఎక్స్ యాక్సిస్ పైన ఇయర్స్ మెన్షన్ చేశాను నేను. ఓకే, 1999 టు 2000లో ఇంపోర్ట్స్ వాల్యూ 2000. ఓకే, 2000 టు 2001లో ఇంపోర్ట్స్ వాల్యూ 2500. 2001 టు 2003లో 3500. 3500 అన్న. నెక్స్ట్ 2002 టు 2003లో ఎంత ఉంది మనకి, 4500. సో ఇది మనం అటాచ్మెంట్ అనేది చేయడం నేను. ఓకే, ఇంపోర్ట్స్ వాల్యూ. నెక్స్ట్ వాల్యూ ఆఫ్ ఎక్స్పోర్ట్స్. వాల్యూ ఆఫ్ ఎక్స్పోర్ట్స్ 1999 టు 2000లో 1700, 2001 టు 2లో 2800. నెక్స్ట్ 2001 టు 2లో 4400. నెక్స్ట్ 2 to 3లో 4900. జస్ట్ నేను ఇక్కడ ఏం చేశాను అంటే హైఫన్ లాగా ఐడెంటిఫికేషన్ మార్క్స్ అనేది వేశాను. మనం ఎలా అయితే బార్ గ్రాఫ్లో డిఫరెంట్ ఐడెంటిఫికేషన్ మార్క్స్ ఎలా పెట్టానో ఇంపోర్ట్స్కి జస్ట్ డైరెక్ట్ లైన్ వేసాను, లైన్ డ్రా చేశాను. ఎక్స్పోర్ట్స్కి అయితే హైఫన్ లాగా డాట్స్ అది నేను మెన్షన్ చేశాను. ఓకే, సో నెక్స్ట్ ఎగ్జాంపుల్. Following is given the maximum and minimum temperature of a week in Delhi. Prepare graph for it. ఓకే, ఇక్కడ ఫాలోయింగ్ డేటాని బేస్ చేసుకొని మినిమం అండ్ మ్యాక్సిమం టెంపరేచర్ని మనం క్యాలిక్యులేషన్ చేయాలి. ఇక్కడ న్యూఢిల్లీలో 1 వీక్లో మినిమం అండ్ మ్యాక్సిమం టెంపరేచర్ ఎంత ఉందో గ్రాఫికల్గా మనం డేటాని ప్రజెంటేషన్ చేయాల్సి ఉంటుంది నాన్న. సో ఇక్కడ 1 వీక్ అంటున్నాడు కాబట్టి క్వశ్చన్ చూడండి. సో 1 వీక్ ఇచ్చాను నాన్న. డేస్ 1 2 3 4 5 6 7. సో 1 వీక్లో ఎన్ని డేస్ నాన్న, హౌ మెనీ డేస్ ఇన్ వీక్? ఇన్ ఏ వీక్ 7 days. మ్యాక్సిమం టెంపరేచర్ ఫస్ట్ డేలో ఎంత ఉంది, 32.6. సెకండ్ డే వచ్చేసరికి 33.1. థర్డ్ డే 35.4. ఫోర్త్ డే 38.0. ఫిఫ్త్ డే వచ్చేసి 34.9. సిక్స్త్ డే 31.4. సెవెంత్ డే వచ్చేసి 33.8. నెక్స్ట్ మినిమం టెంపరేచర్ ఫస్ట్ డే ఎంత ఉంది నాన్న, 22.6. సెకండ్ డే 23.2. థర్డ్ డే 27.0. ఫోర్త్ డే 27.2. ఫిఫ్త్ డే వచ్చేసి 20.3 నాన్న. సిక్స్త్ డే 20.7. అండ్ లాస్ట్ డే ఎంత ఉంది నాన్న అంటే 25.2 ఉంది. సో నేను ఇక్కడ ఎలా తీసుకున్నానంటే ఎక్స్ యాక్సిస్ పైన డేస్ మెన్షన్ తీసుకున్నాను. ఓకే, డేస్ ఆర్ టేకెన్ ఎక్స్ యాక్సిస్ ఎట్ ఈక్వల్ డిస్టెన్స్ అండ్ మ్యాక్సిమం అండ్ మినిమం టెంపరేచర్ ఆర్ టేకెన్ ఆన్ వై యాక్సిస్. ఓకే, ఎక్స్ యాక్సిస్ పైన డేస్ మెన్షన్ చేశాను, వై యాక్సిస్ పైన టెంపరేచర్ మ్యాక్సిమం టెంపరేచర్ అండ్ మినిమం టెంపరేచర్. So days, how many days? 1 2 3 4 5 6 7. నెక్స్ట్ వై యాక్సిస్ పైన మనకి మ్యాక్సిమం టెంపరేచర్, హైయెస్ట్ మ్యాక్సిమం టెంపరేచర్ ఎంతమా, 38. ఓకే, 38. సో ఎంత డిస్టెన్స్ అని తీసుకోవాలి అంటే ఇక్కడ మనకి 2 డిస్టెన్స్తోనే ఉంది కదా. సో 2 డిస్టెన్స్తోని మనం తీసుకోవాలి అంటే 0 2 4 6 8 10 12 14 16 18 20 22 24 26 28 30 32 34 36 38 వరకు తీసుకోవాలి. సో డేటా అనేది చాలా లాంగ్ అయిపోతుంది. సో దానికోసమే నేను ఏం చేశానంటే 20 నుంచి స్టార్ట్ చేశాను. ఓకే,
మనం డేటా 0 నుంచి స్టార్ట్ చేయకుండా 20 నుంచి స్టార్ట్ చేస్తున్నాం. అంటే ఇంకా 20, 22 డిఫరెన్స్తోనే తీసుకుంటున్నాం కదా. 20కి బిలో ఇంకా డేటా ఉంది నాన్న. సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే జిగ్జాగ్ చేశాను. ఈ జిగ్జాగ్ చేస్తే 20 కన్నా ఇంకా డేటా ఉంది. సో రీజన్ ఏంటి అంటే హైయెస్ట్ డేటా అయిపోతుంది కాబట్టి 20 నుంచి తీసుకుంటున్నాం. సో 20 నుంచి తీసుకుంటున్నాం కాబట్టి ఈ జిగ్జాగ్ అనేది మనం ఇక్కడ చేయాల్సి ఉంటుంది నాన్న. 20, 22, 24, 26, 28, 30, 32, 34, 36, 38. ఓకే. సో ఫస్ట్ డే ఎంత ఉంది నాన్న మనకి? ఫస్ట్ డే మ్యాక్సిమం టెంపరేచర్ ఎంత? 32. ఓకే. నెక్స్ట్ ఎంత నాన్న? 33. నెక్స్ట్ 35.4. నెక్స్ట్ 38.0. ఫిఫ్త్ డే 34. ఫోర్త్ డే వచ్చేసి 38.0 నాన్న. ఫిఫ్త్ డే ఎంత ఉంది? 34.9 ఉంది. నెక్స్ట్ సిక్స్త్ డే ఎంత ఉంది నాన్న మనకి? 34.4 ఉంది. సెవెంత్ డే వచ్చేసి 33.8 ఉంది నాన్న. నెక్స్ట్ మినిమం టెంపరేచర్ చూడండి. మినిమం టెంపరేచర్ ఫస్ట్ డే ఎంత ఉంది నాన్న? 22.6 ఉంది. నెక్స్ట్ సెకండ్ డే వచ్చేసి 23.2. థర్డ్ డే 27.0. ఫోర్త్ 27.2. నెక్స్ట్ ఫిఫ్త్ డే వచ్చేసి 20.9 నాన్న. సిక్స్త్ డే 20.7. సెవెంత్ డే 25.2. సో ఈ డేటాని నేను ఇక్కడ లైన్ చేశాను అనుకోండి. సో అప్పుడు మనకి మ్యాక్సిమం అండ్ మినిమం టెంపరేచర్ అనేది మనకి ఇలా లైన్ చేస్తే సో ఇది మనకి టెంపరేచర్ ఉంది నాన్న. ఇక్కడ న్యూ ఢిల్లీలో ఈ టెంపరేచర్ మ్యాక్సిమం అండ్ మినిమం టెంపరేచర్. ఓకే. నెక్స్ట్ థర్డ్ 3 వేరియబుల్ గ్రాఫ్ నాన్న. 3 వేరియబుల్ గ్రాఫ్లో ఎగ్జాంపుల్ వినండి. రిప్రజెంట్ ద ఫాలోయింగ్ డేటా గ్రాఫికల్లీ. సో ఇచ్చిన మనకి డేటా ఇచ్చిన దాన్ని గ్రాఫికల్లీ మన ప్రజెంటేషన్ అనేది చేయాలి నాన్న. సో రిప్రజెంట్ ద ఫాలోయింగ్ డేటా గ్రాఫికల్లీ. ఇయర్స్, ఎక్స్పోర్ట్స్ ఇయర్స్ చూడండి. 1996 to 97, 97 to 98, 98 to 99, 99 to 2000. ఎక్స్పోర్ట్స్ 1000, 96 to 97లో 1000, 97 to 98లో 1500, 98 to 99లో 2500, 99 to 2000లో 3500. ఇంపోర్ట్స్ వాల్యూ చూడండి. 96 to 97లో 800 ఇచ్చాడు. 97 to 98లో 1000, 98 to 99లో 1900, 99 to 2000లో 2500 ఇంపోర్ట్స్ వాల్యూ. నెక్స్ట్ బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్ నాన్న. BOP అని కూడా మనల్ని అడగొచ్చు. సో బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్ ఎంత ఉంది నాన్న మనకి? 96, 97లో 200, 97 to 98లో ఎంత ఉంది నాన్న? 500 ఉంది. 98 to 99లో ఎంత ఉంది నాన్న? 600. నెక్స్ట్ 99 to 2000లో బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్ 1000. ఓకే. సో ఇచ్చిన మనకి క్వశ్చన్ ఎలా ఇచ్చాడంటే ఎక్స్పోర్ట్స్ ఇచ్చాడు, ఇంపోర్ట్స్ ఇచ్చాడు, బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్ ఇచ్చాడు. సో బిఫోర్ క్వశ్చన్లో మనకి వాల్యూ ఆఫ్ ఇంపోర్ట్స్ అండ్ వాల్యూ ఆఫ్ ఎక్స్పోర్ట్స్ ఇచ్చాడు. సో ఈ డేటాని మనం ఏ డేటా అన్నాము? 2 వేరియబుల్ గ్రాఫ్ డేటా అనేసి ప్రజెంటేషన్ చేసాము. సో ఇక్కడ ఎలా ఇచ్చాడు అన్న? ఎక్స్పోర్ట్స్ ఇచ్చాడు, ఇంపోర్ట్స్ ఇచ్చాడు, బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్ ఇచ్చాడు. కాబట్టి ఈ డేటా మనకి ఏ డేటా లాగా ఫైండ్ అవుట్ చేస్తామంటే 3 వేరియబుల్ లాగా ట్రీట్ చేస్తాం నేను. ఓకే. 3 వేరియబుల్ డేటాని మనం ప్రజెంటేషన్ చేస్తున్నాం నేను. సో ఇయర్స్ ఆర్ టేకెన్ అండ్ ఎక్స్ యాక్సిస్ ఎట్ ఈక్వల్ డిస్టెన్స్ అండ్ ఎక్స్పోర్ట్స్, ఇంపోర్ట్స్, బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్ ఆర్ టేకెన్ వై యాక్సిస్. ఇయర్స్ని ఎక్స్ యాక్సిస్ పైన మెన్షన్ చేశాను. నెక్స్ట్ ఇక్కడ నేను 500 వై యాక్సిస్ పైన నేను ఇక్కడ ఏం చేస్తాను? ఎక్స్పోర్ట్స్, ఇంపోర్ట్స్, బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్ నన్ను. సో బ్యాలెన్స్ ఆఫ్ ఇక్కడ నేను బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్ ఇక్కడ ఎలా తీసుకున్నాను? బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్ ఇక్కడ వై యాక్సిస్ పైన మెన్షన్ చేశాను నేను. సో ఎంత ఉంది మనకి ఇక్కడ? సో హైయెస్ట్ వాల్యూ ఎంత ఉంది నాన్న మనకి? 3500 వరకు ఉంది కదా. సో 3500 వరకు మనము తీసుకోవాలి. ఎంతెంత డిఫరెన్స్ అని తీసుకుంటున్నాను అంటే 500, 1000, 1500, 2000, 2500, 3000, 3500 అండ్ 4000. సో 4000 వరకు మనం ఇక్కడ తీసుకున్నాను. 96 to 97లో మనకి ఎక్స్పోర్ట్స్ వాల్యూ ఎంత ఉందమ్మా?
1000 ఉంది. సో నెక్స్ట్ 1500. సో 96 to 97లో 1000 ఉంది. 97 to 98లో 1500. 98 to 99లో 2500 ఉంది. నెక్స్ట్ 1999 to 2000లో 3500 ఇంపోర్ట్స్ వాల్యూ ఉంది నాన్న. నెక్స్ట్ ఇంపోర్ట్స్ వాల్యూ చూడండి. ఇంపోర్ట్స్ ఫస్ట్ 800, 1000, 1900, నెక్స్ట్ 2500 అన్న. సో 96 to 97లో ఇంపోర్ట్స్ వాల్యూ ఎంత ఉందమ్మా అంటే 800. ఓకే, నెక్స్ట్ 97 to 98లో 1000 మా. ఓకే, 1000 ఉంది. నెక్స్ట్ 98 to 99లో ఎంత ఉంది నాన్న? 1900. నెక్స్ట్ 1999 to 2000లో ఎక్స్పోర్ట్స్ వాల్యూ మనకి ఎంత ఉంది? 2500 వరకు మనకి ఇక్కడ ఉంది నాన్న. సో ఇది ఇంపోర్ట్స్ వాల్యూ మనం ఇక్కడ క్యాలిక్యులేషన్ చేసాం. ఫస్ట్ ఏది నాన్న? మనకి జస్ట్ ఇంపోర్ట్స్ తీసుకున్నాము. నెక్స్ట్ ఫైనల్గా మనం ఇక్కడ బ్యాలెన్స్ ఆఫ్ ఏ ట్రేడ్ అన్న. బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్ 96 to 97లో ఎంత ఉంది నాన్న? మనకి 200 ఉంది. నెక్స్ట్ 97 to 98లో మనకి ఎంత ఉంది అమ్మా అంటే 500 ఉంది నాన్న. నెక్స్ట్ 98 to 99లో 600 ఉంది. 99 to 2000లో మనకి 1000 బ్యాలెన్స్ ఆఫ్ ఏ ట్రేడ్ అన్న. ఓకే, ఈక్వల్గా ఇక్కడ బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్ అనేది నేను తీసుకున్నాను. సో ఫస్ట్ అనేది మనకి ఎక్స్పోర్ట్స్, దెన్ ఆఫ్టర్ ఇంపోర్ట్స్, అండ్ లాస్ట్ వన్ బ్యాలెన్స్ ఆఫ్ ఏ ట్రేడ్. సో ఇక్కడ హైఫాన్ పెట్టకుండా కంపల్సరీ ఒక దానికి హైఫానే పెట్టాలా మేడం అంటే అది మన చాయిస్ నాన్న. హైఫాన్ అయినా పెట్టవచ్చు, లేదంటే లైన్ అయినా మనం డ్రా చేయొచ్చు. సో ఇది 3 వేరియబుల్ గ్రాఫికల్లీ డేటా ప్రజెంటేషన్. ఓకే, నెక్స్ట్ నాన్న కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఆఫ్ ఏ చైర్ ఈజ్ యాజ్ ఫాలోయింగ్. బ్యాండ్ గ్రాఫ్. సో బ్యాండ్ గ్రాఫ్ అనేది మనం ఇక్కడ ఇది మెయిన్గా మనం అబ్జర్వ్ చేయాల్సిన పాయింట్ అన్న. 3 వేరియబుల్లో మనకి బ్యాండ్ గ్రాఫ్ ఇస్తాడు నాన్న. సో బ్యాండ్ గ్రాఫ్ ఇలా డేటా ఇచ్చినప్పుడు మనం ఇలానే ప్రజెంటేషన్ చేయాల్సి వస్తుంది. ఇయర్ అండ్ కాస్ట్ 97, 98, 99, 2000, 2001, 2002. ఓకే, మెటీరియల్ 40, 55, 60, 68, 80, 69. లేబర్ 30, 30, 35, 38, 40, 37. పాలిషింగ్ 15, 20, 22, 24, 28, 25 అన్న. మెటీరియల్ కాస్ట్ ఇచ్చాడు, లేబర్ కాస్ట్ ఇచ్చాడు, అండ్ పాలిషింగ్ కాస్ట్ కూడా ఇచ్చాడు. సో టోటల్ కాస్ట్ ఎంతమ్మా మనకి? 97లో టోటల్ కాస్ట్ 85, 98లో టోటల్ కాస్ట్ 105, 99లో టోటల్ కాస్ట్ 117, 2000 ఇయర్లో టోటల్ కాస్ట్ మనకి 130, 2001 ఇయర్లో టోటల్ కాస్ట్ 148, 2002కి వచ్చేసరికి టోటల్ కాస్ట్ 131. ఓకే, సో టోటల్ కాస్ట్ కూడా ఇండివిజువల్ కాస్ట్ మెన్షన్ చేశాడు, అండ్ టోటల్ కాస్ట్ కూడా మనకి మెన్షన్ అనేది చేశాడు నాన్న. ఓకే, సో దీంట్లో మనం ఇక్కడ డేటాని ప్రెజెంటేషన్ చేయాల్సి ఉంటుంది నాన్న. 3 వేరియబుల్. సో ఎక్స్ యాక్సిస్ ఆర్ టేకెన్ ఇయర్స్ ఆర్ టేకెన్ ఎక్స్ యాక్సిస్ ఎట్ ఈక్వల్ డిస్టెన్స్, అండ్ మెటీరియల్ కాస్ట్, లేబర్ కాస్ట్, పాలిషింగ్ టోటల్ కాస్ట్ ఆర్ టేకెన్ ఇన్ వై యాక్సిస్. ఓకే, ఇయర్స్ ఎంత ఉన్నాయమ్మా? 97, 98, 99, 2000, 2001, 2002. ఎక్స్ యాక్సిస్. వై యాక్సిస్ పైన మనకి ఇక్కడ మెటీరియల్స్ ఎంత ఉన్నాయి నాన్న? సో ఇలా ఉన్నాయి కదా మనకి 100 బిలోనే ఉన్నాయమ్మా. సో ఓకే, హైయెస్ట్ వాల్యూ ఎంత ఉంది మనకి? హైయెస్ట్ వాల్యూ 80 ఉంది నాన్న. ఓకే, 80 వరకు ఉంది కదా. సో ఎలా తీసుకుంటున్నానంటే నేను 20, 40, 60, 80, 100, 120, 140, 160 వరకు నేను తీసుకున్నాను. లేదు మేడం 80 ఉన్నాయి కదా, 10, 20 తీసుకోవచ్చు కదా అంటే తీసుకొచ్చినాను. 10, 20, 30, 40, 50, 60, 70, 80, 90, 100. సో 100 వరకైనా మనం తీసుకోవచ్చు. బట్ ఇక్కడ మనకి లాస్ట్ హైయెస్ట్ వాల్యూ మనకి 80 ఉంది కదా.
ఓకేమ్మా. సో 120 100 110 120 130 140 150 160 వరకు డేటా తీసుకోండి. సో అది ఎందుకు తీసుకోవాలో నేను మీకు చెప్తాను. సో 97లో మనకి ఇక్కడ మెటీరియల్ కాస్ట్ ఎంత ఉంది నాన్న? మనకి 40. మెటీరియల్ కాస్ట్ ఎంత ఉంది నాన్న? 40 ఉంది. సో 40 తీసుకున్నాను. నెక్స్ట్ 98లో ఎంత ఉందమ్మా? 55. నెక్స్ట్ 99లో ఎంత ఉంది? 60. 2000లో 68, 2001లో 80, 2002లో 69. సో ఇదంతా నేను డ్రా చేశాను. ఇదేంటి అంటే మెటీరియల్కి ఐడెంటిఫికేషన్ మార్క్స్ ఎలా చేశానంటే వర్టికల్ అండ్ హారిజాంటల్ లైన్స్ వేసి నేను మెటీరియల్ ప్రెజెంటేషన్ అనేది చేశాను. సో ఈ మెటీరియల్ నుంచి ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సిన పాయింట్ ఇదేనన్నా. సో ఈ కింద మొత్తం మెటీరియల్ ప్లేస్. నెక్స్ట్ మనం ఏది ఫైండ్ అవుట్ చేయాలి? లేబర్ కదా. మెటీరియల్ నుంచి మిగతా 30 ఉంది కదా నాన్న. మెటీరియల్ లేబర్ ఎంత? 30. ఈ 30 అనేది మనం ఎక్కడి నుంచి చూస్తున్నాము అంటే ఇక్కడ నుంచి కాదు నాన్న, ఇక్కడ నుంచి చూడాలి. అంటే మెటీరియల్ ఇక్కడ నుంచి 40 వరకు మెటీరియల్ కదా. అంటే 50 వరకు 10, 60 వరకు 10, 70 వరకు 10. అంటే మొత్తం ఎంత నాన్న? 50, 60, 70, 30 అవుతుంది కదా. సో ఇక్కడ నుంచి మనం 30 అనేది తీసుకోవాలి. అంటే ఇప్పుడు మనకి 10, 20, 30, 40, 50, 60, 70 ఉంది నాన్న. సో ఇక్కడ మెటీరియల్ అనేది ఇక్కడ వరకు అయిపోయింది. లేబర్ నేను ఎక్కడ తీసుకుంటున్నానంటే ఇక్కడ నుంచి కాకుండా ఇక్కడ నుంచి 30 వరకు మ్యాక్సిమంగా మనం నార్మల్గా అయితే మనం ఇక్కడ వరకు తీసుకుంటాం. అలా కాకుండా 40 నుంచి మళ్ళీ పైన 30 అనేది ఏం తీసుకోవాలి అంటే లేబర్. ఓకే, పైననే తీసుకోవాలి, ఇంకా కిందికి మనం రావద్దు. సో దాన్నే మనం బ్యాండ్ గ్రాఫ్ లాగా ట్రీట్ చేస్తాం. అంటే లేబర్ ఎంత ఉంది నాన్న? 30 ఉంది కదా. 40 నుంచి మనము 50, 60, 70 వరకు మళ్ళీ 30 అవుతుంది. నెక్స్ట్ 98లో ఎంత ఉంది నాన్న? మళ్ళీ 30 ఉంది మనకి. ఓకే, ఇంకా ఎక్స్ట్రా చేసుకుంటూ వెళ్ళాలి నాన్న. నెక్స్ట్ మనకి 99లో ఎంత ఉంది? 35. నెక్స్ట్ 2000లో ఎంత ఉంది నాన్న? మనకి 38. ఓకే, నెక్స్ట్ 2001లో 40 నాన్న. 2002కి వచ్చేసరికి 37. సో ఇవి మనకి 30, 35, 38, 40, 37 ఉంది కదా నాన్న. సో ఈ మెటీరియల్ నుంచి మళ్ళీ మన అలాగే తీసుకోవాల్సి వస్తుంది. 97కి వచ్చేసరికి ఎంత ఉందమ్మా అంటే 30. నెక్స్ట్ 98లో 30 ఉంది నాన్న. 99కి వచ్చేసరికి 35 ఉంది. నెక్స్ట్ 2000కి వచ్చేసరికి ఎంత అయిందమ్మా అంటే 38 అయింది. నెక్స్ట్ 2001కి ఎంత అయింది? 40 అయింది. నెక్స్ట్ 2002కి వచ్చేసరికి మళ్ళీ డిక్రీజ్ అయింది. ఎంత డిక్రీజ్ అయిందంటే 37కి మళ్ళీ డిక్రీజ్ అయింది. సో ఇదంతా నేను వేసాను. ఇది మధ్యలో ఏమవుతుందంటే లేబర్. నెక్స్ట్ మనకి లాస్ట్ టైం ఉంది పాలిషింగ్ ఎంత ఉంది నాన్న? 15, 20, 22, 24, 28, 25. ఈ 15 అనేది ఎలా తీసుకుంటున్నామంటే మెటీరియల్కి పైన 30 అనేది లేబర్ తీసుకున్నాం. లేబర్కి పైన 15 పాలిషింగ్ మనం తీసుకోవాలి. అంటే ఈ 70 వరకు మెటీరియల్ లేబర్ తీసుకున్నాం కదా. లేబర్ నుంచి 15 అనేది మనం ఎక్కడికి తీసుకోవాలి అంటే పాలిషింగ్. 70 to 80కి 10, 82 ఇక్కడ 90కి బిలో తీసుకున్నాం నాన్న. అంటే 5 అంటే 90 ఇది 15, ఇక్కడ 10, ఇది 5, 15. సో ఇక్కడ 15 అనేది పాలిషింగ్. సో 98కి వచ్చేసరికి ఏమైంది? 20 అయింది నాన్న. 99కి వచ్చేసరికి 22 అయింది. నెక్స్ట్ 2000లో 24. నెక్స్ట్ 2001లో 28 అయింది నాన్న. నెక్స్ట్ 2002కి వచ్చేసరికి ఏమైందంటే 25కి మళ్ళీ డిక్రీజ్ అయింది. సో ఇదంతా లైన్ చేస్తే పాలిషింగ్. సో ఫస్ట్ మెటీరియల్, లేబర్, పాలిషింగ్. ఇక్కడ మనం ఎలా చేసినా ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సిన పాయింట్ ఏంటి అంటే ఇక్కడ వరకు మనకి మెటీరియల్ అయింది 40. మెటీరియల్ నుంచి లేబర్ ఎంత ఉంది నాన్న? 30 ఉంది కదా. పైన 30 అనేది మళ్ళీ మనం సపరేట్గా తీసుకోవాలి. నెక్స్ట్ పాలిషింగ్ కదా. పాలిషింగ్ 70 వరకు ఇక్కడ మెటీరియల్ అనేది లేబర్ అనేది 70 వరకు క్లోజ్ అయింది నాన్న. నెక్స్ట్ పాలిషింగ్ ఎంత అయింది నాన్న? 15 ఉంది కదా. సో 15 అనేది ఇక్కడ వరకే అయింది. సో ఒకటి మనం ఇక్కడ 1 by 1 అనేది ఎక్స్ట్రా చేసుకుంటూ వెళ్ళాలి. సో ఇక్కడ సైడ్కి డైలాగ్ బాక్స్ ఏం తీసుకుంటాము? క్రాస్ లైన్ ఐడెంటిఫికేషన్ వేసింది పాలిషింగ్. వర్టికల్ లైన్స్ అనేది లేబరు. వర్టికల్ అండ్ హారిజాంటల్ ఐడెంటిఫికేషన్ వేసింది మెటీరియల్. ఓకే, ఎక్స్ యాక్సిస్ పైన ఇయర్స్ మెన్షన్ చేసాము, వై యాక్సిస్ పైన కాస్ట్ అనేది మనం మెన్షన్ చేసాము నేను. ఓకే, సో ఇది టైం సిరీస్ గ్రాఫికల్ ప్రజెంటేషన్లో ఫస్ట్ టైం సిరీస్. ఓకే, క్లియర్ నాన్న. నెక్స్ట్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్.
ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ మనకి 4 టైప్స్ ఆఫ్ ఏ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్స్. ఫస్ట్ వన్ హిస్టోగ్రామ్స్, ఫ్రీక్వెన్సీ పాలిగాన్స్, frequency curves, and fourth last one ogive curves. Okay, histograms it consists of a number of rectangles. Okay, those are vertically adjacent and class intervals are taken on x axis and frequency on y axis. x axis పైన మనం ఏది మెన్షన్ చేసుకోవాలి అంటే క్లాస్ ఇంటర్వల్స్ని మనకి ఇచ్చిన డేటాని క్లాస్ ఇంటర్వల్స్ని వర్టికల్గా మనం ఇక్కడ డేటా మనకి ప్రజెంటేషన్ చేస్తాడు. ఆ డేటాని మనం ఫస్ట్ వర్టికల్ డేటా మనకి ఇచ్చిన డేటాని వర్టికల్లోకి ఫస్ట్ అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. దెన్ ఆఫ్టర్ క్లాస్ ఇంటర్వెల్స్ని ఎక్స్ యాక్సిస్ పైన ట్రీట్ చేయాలి, ఫ్రీక్వెన్సీని వై యాక్సిస్ పైన మనం ఇక్కడ ట్రీట్ చేయాల్సి ఉంటుంది నాన్న. సో క్లాస్ ఇంటర్వెల్ అనేది మీకు ఆల్రెడీ తెలుసు కదా నాన్న, మీడియన్ 0 to 10, 10 to 20, 20 to 30, 30 to 40. సో ఇలా మెన్షన్ చేస్తే మనకి క్లాస్ ఇంటర్వెల్స్ కంటిన్యూస్ సిరీస్ లాగా మనం ట్రీట్ చేస్తున్నాం. ఆ సిరీస్ని ఎక్స్ యాక్సిస్ పైన ట్రీట్ చేయాలి, ఫ్రీక్వెన్సీస్ని వై యాక్సిస్ పైన మనం ట్రీట్ చేయాల్సి ఉంటుంది. సో ఓకే, సో ఇక్కడ హిస్టోగ్రామ్స్ ఎలా ఉంటాయంటే హిస్టోగ్రామ్స్ విత్ ఈక్వల్ క్లాస్ ఇంటర్వెల్స్, హిస్టోగ్రామ్స్ విత్ అన్ఈక్వల్ క్లాస్ ఇంటర్వెల్స్. క్లాస్ ఇంటర్వెల్స్ మనకి ఎలా ఉంటాయమ్మా అంటే ఈక్వల్ క్లాస్ ఇంటర్వెల్స్తోని డేటా ఉంటుంది, క్లాస్ ఇంటర్వెల్ అన్ఈక్వల్ క్లాస్ ఇంటర్వెల్స్తోని కూడా మనకి డేటా అనేది ఉంటుంది నాన్న. హిస్టోగ్రామ్స్ మనం 2 టైప్స్లో ప్రజెంటేషన్ అనేది చేస్తాం. ఆ డేటా అనేది మనకి ఈక్వల్ క్లాస్ ఇంటర్వెల్ ఉండొచ్చు, లేదు అంటే క్లాస్ ఇంటర్వెల్ అనేది అన్ఈక్వల్గా కూడా ఉండొచ్చు. క్లాస్ ఇంటర్వెల్ ఈక్వల్గా ఉన్నప్పుడు మనం ఈజీగా డేటాని ప్రజెంటేషన్ చేయొచ్చు నాన్న. ఇన్ కేస్ మనకి క్లాస్ ఇంటర్వెల్ అనేది ఈక్వల్గా లేదు, అన్ఈక్వల్గా క్లాస్ ఇంటర్వెల్ ఉంది, సో అప్పుడు మనం ఏం చేయాలి అంటే ఫస్ట్ క్లాస్ ఇంటర్వెల్ని ఈక్వల్ చేసుకొని దెన్ ఆఫ్టర్ మనం సొల్యూషన్ని స్టార్ట్ చేయాల్సి ఉంటుంది నాన్న. సో ఎగ్జాంపుల్ క్వశ్చన్ వినండి. ప్రిపేర్ హిస్టోగ్రామ్స్ for the following data. So okay, prepare histograms for the following data. Equal intervals. Wages 325 to 350, 350 to 375, 375 to 400, 400 to 425, 425 to 450. Frequency 30, 45, 75, 60, 35. ఓకే, వేజెస్ ఇచ్చాడు, ఫ్రీక్వెన్సీ ఇచ్చాడు నాన్న. సో ఇక్కడ మనం ఫస్ట్ చెప్పుకున్నాం కదా, సో వేజెస్ ఆర్ టేకెన్ ఎక్స్ యాక్సిస్. ఓకే, వేజెస్ ఆర్ టేకెన్ ఎక్స్ యాక్సిస్ నాన్న. నెక్స్ట్ వై యాక్సిస్ పైన ఏది తీసుకుంటున్నాము, ఫ్రీక్వెన్సీ అంటే నంబర్ ఆఫ్ వర్కర్స్. అంటే వేజెస్ ఇస్తున్నాం కాబట్టి ఎవరికి ఇస్తున్నాము, వర్కర్స్కే ఇస్తాం కదా. వేజెస్ అనేది వర్కర్స్కి అంటే లేబర్స్కే ప్రొవైడ్ చేస్తాం నాన్న. నంబర్ ఆఫ్ వర్కర్స్, ఫ్రీక్వెన్సీ మనం ఎలా ట్రీట్ చేస్తున్నామంటే నంబర్ ఆఫ్ వర్కర్స్ లాగా ట్రీట్ చేస్తున్నాం నాన్న. మనకి డేటా ఎలా అయింది, 325 to 350, 325 to 350, 350 to 375, 375 to 400, 400 to 425, 425 to 450. ఓకే, ఇలా డేటా మనం తీసుకోవాలి. వన్స్ అగైన్ రిపీట్, 325కి ఇంకా ముందు మనకి డేటా ఉంది. సో దానికోసం ఇక్కడ నేను ఏం చేశాను, జిగ్జాగ్ చేశాను. వై యాక్సిస్లో ఇంకా మనకి ఏదైనా డేటా ఉన్నప్పుడు వై యాక్సిస్కి జిగ్జాగ్ చేయాలి. ఎక్స్ యాక్సిస్లో ఇంకా ఏదైనా మనకి అమౌంట్ ఉన్నప్పుడు ఇక్కడ ఏం చేస్తున్నామంటే జిగ్జాగ్ అనేది చేస్తున్నాం నేను. ఓకే, ఎలా తీసుకుంటున్నాము, 325 to 350, 350 to 375, 375 to 400, 400 to 425, 425 to 450. ఓకే, 450 వరకు ఉంది కదా మనకి, 450 వరకు మనం ఇక్కడ మెన్షన్ అనేది చేసాం నాన్న. ఓకే, నెక్స్ట్ డేటా ఎలా ఉంది, ఫ్రీక్వెన్సీ 325 to 350లో 30 ఉంది నాన్న. ఓకే, 30 మెన్షన్ చేసాం. నెక్స్ట్ 350 to 375లో ఎంత ఉంది నాన్న, 45. 350 to 375కి డేటా ఎంత ఉంది, 45. నెక్స్ట్ 375 to 400లో ఎంత ఉంది నాన్న, 75. ఓకే, 400 వరకు వచ్చింది. 400 to 425లో ఎంత ఉంది నాన్న, 60. 60 వరకు మనం ఇక్కడ డయాగ్రామ్ అనేది ప్రెజెంటేషన్ చేసాము. నెక్స్ట్ 425 to 450లో ఎంత ఉంది, 35. సో ఇలాంటి మనకి డేటా అనేది క్లాస్ ఇంటర్వల్ అనేది ఈక్వల్గా ఉంది నాన్న. అంటే ఎంత డిఫరెన్స్ ఉంది, 25. 325కి 350కి డిఫరెన్స్ ఎంత,
25. 350 నుంచి 375కి డిఫరెన్స్ ఎంతనన్నా 25. ఎక్కడ చూసినా మనకి డిఫరెన్స్ అనేది 25 మనకి కనిపిస్తుంది నాన్న. సో ఇది క్లాస్ ఇంటర్వెల్స్, ఈక్వల్ క్లాస్ ఇంటర్వెల్స్. నెక్స్ట్ క్వశ్చన్ మా, డ్రా histograms to the following data. Class interval 0 to 10, 10 to 20, 20 to 30, 30 to 40, 40 to 50, 50 to 60. Frequency 7, 11, 18, 19, 16, 10. సో ఓకే, ఈ డేటాని సేమ్ యాజ్ ఇట్ ఈస్ నేను ఇక్కడ ఎలా అయితే డేటా ప్రజెంటేషన్ చేశానో సేమ్ యాజ్ ఇట్ ఈస్ మీరు ఇది కూడా ప్రజెంటేషన్ చేయండి, హోంవర్క్ ప్రాబ్లం నాన్న. ఓకే, సో అన్నీ నేనే చేస్తాను. మీకు మళ్ళీ చేయడానికి కూడా ఎక్స్పీరియన్స్ అవ్వాలి అంటే ఇక్కడ మనం ఒక ప్రాబ్లం చేస్తేనే మనకి దీని గురించి తెలుస్తుంది నాన్న. సో దానికోసమే ఇది మీకు చేయమని చెప్తున్నాను. ఓకే, వేజెస్ నేను ఎలా చేస్తాను, వేజెస్ వచ్చేసి ఎక్స్ యాక్సిస్ పైన ట్రీట్ చేశాను, వై యాక్సిస్ పైన నెంబర్ ఆఫ్ వర్కర్స్ తీసుకున్నాను. సేమ్ యాజ్ ఇట్ ఈస్ మీరు కూడా ఇక్కడ ఎలా తీసుకుంటారు, జిగ్జాగ్ చేస్తారా? చేయరు నాన్న, ఎందుకంటే మనకి 10, 20లోనే ఉంది కాబట్టి ఇక్కడ జిగ్జాగ్ అనేది అవసరం లేదు మీకు. ఓకే, ఇక్కడ ఫ్రీక్వెన్సీ కూడా 19 వరకే ఉంది కాబట్టి 2 డిఫరెన్స్తోని 20 వరకు తీసుకుంటున్నారా. ఓకే, సో ఇలా ఈ డేటాని మీరే ప్రజెంటేషన్ చేయండి. ఓకే, ఈక్వల్ క్లాస్ ఇంటర్వెల్స్ అన్న 0 to 10కి డిఫరెన్స్ 10, 10 to 20కి 10, 20 నుంచి 30కి కూడా 10, 50 నుంచి 60కి కూడా డిఫరెన్స్ 10 డిఫరెన్స్ ఉంది కాబట్టి ఇది ఈక్వల్ క్లాస్ ఇంటర్వెల్స్. నెక్స్ట్ అన్ఈక్వల్ క్లాస్ ఇంటర్వెల్స్. అన్ఈక్వల్ క్లాస్ ఇంటర్వెల్స్, డ్రా హిస్టోగ్రామ్స్ ఫ్రమ్ ది ఫాలోయింగ్ డేటా. మనకి ఈక్వలా అన్ఈక్వల్ అనేది మనకి మెన్షన్ చేయడం నాన్న, మనమే మెన్షన్ చేసుకోవాల్సి, మనమే ఫైండ్ అవుట్ చేసుకోవాల్సి ఉంటుంది నాన్న. అసలు డేటాని బేస్ చేసుకొని అది ఈక్వల్ క్లాస్ ఇంటర్వెల్స్తో ఉందా లేదు అంటే అన్ఈక్వల్ క్లాస్ ఇంటర్వెల్స్తో మనకి డేటా ఇచ్చాడా అనేసి ఫస్ట్ ఐడెంటిఫై చేసిన తర్వాతకే మనం ప్రాబ్లమ్స్ అనేది స్టార్ట్ చేస్తాం నాన్న. సో ఎవరైనా అంతే కదా, సో ప్రాబ్లం మనం 1కి 2 సార్లు చదివిన తర్వాతకే అది ఏది ప్రజెంటేషన్ చేయమంటున్నాడు అనేసి చదవాలి నాన్న. సో ఇక్కడ మనకి వేరే టైం సిరీస్లో చూడండి, టైం సిరీస్లో అయితే ఏది చూసాం నన్ను, అది 1 వేరియబుల్ గ్రాఫా, 2 వేరియబుల్ గ్రాఫా, 3 వేరియబుల్ గ్రాఫా అని ఫస్ట్ ఫైండ్ అవుట్ చేసిన తర్వాతకే ఆ గ్రాఫికల్ ప్రజెంటేషన్ అనేది చేస్తాము. నెక్స్ట్ మనకి హిస్టోగ్రామ్స్ ఇచ్చాడు కదా నన్ను. సో హిస్టోగ్రామ్స్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ ఉంది కదా, ఆ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్లో మనకి హిస్టోగ్రామ్స్ చేయాలి, పాలిగాన్స్ చేయాలి, ఓజివ్ కర్వ్స్ చేయాలి. హిస్టోగ్రామ్సే తీసుకోండి. హిస్టోగ్రామ్స్లో 2 మెథడ్స్ ఉన్నాయి మనకి. అంటే ఈక్వల్ క్వశ్చన్ అనేది మనకి ఎలా వస్తుందంటే ఈక్వల్ క్లాస్ ఇంటర్వెల్స్తోనైనా క్వశ్చన్ రావచ్చు, లేదు అంటే అన్ఈక్వల్ క్లాస్ ఇంటర్వెల్స్తోనైనా మనకి క్వశ్చన్ అడగొచ్చు. ఈక్వల్ క్లాస్ ఇంటర్వెల్స్ ఉన్నప్పుడు ఏ ప్రాబ్లం ఉండదు నాన్న. ఇన్ కేస్ అన్ఈక్వల్ క్లాస్ ఇంటర్వెల్ వచ్చినప్పుడు ఎలా చేయాలి అంటే, సో క్వశ్చన్ చూడండి మీకే అర్థమవుతుంది. వీక్లీ వేజెస్ 10 to 15, 15 to 20, 20 to 25, 25 to 30. అంటే ఇక్కడ ఇంతవరకు ఎంత డిఫరెన్స్ ఉంది నాన్న, 10 to 15 అంటే 5 డిఫరెన్స్, 15 into 20కి 5, 20 నుంచి 25కి డిఫరెన్స్ ఎంత ఉంది నాన్న 5, 25 నుంచి 30కి 5 డిఫరెన్స్, 30 నుంచి 40కి డిఫరెన్స్ ఎంత అమ్మా 10 వచ్చేసింది. ఓకే, ఇక్కడనేమో 5 ఉంది, ఇక్కడికి వచ్చేసరికి 10 అయింది. 40 నుంచి 60కి 10 డిఫరెన్స్, 60 నుంచి 80కి కూడా 10 డిఫరెన్స్ ఉంది. సో డేటా అనేది మనకి క్లాస్ ఇంటర్వెల్ డేటా అనేది ఎలా ఉందంటే అన్ఈక్వల్గా ఉంది. ఫస్ట్ ఏమో 5 డిఫరెన్స్తో ఉంది అండ్ నెక్స్ట్ 10 డిఫరెన్స్తో ఉంది. సో వర్కర్స్ ఎలా ఇచ్చాడు, నంబర్ ఆఫ్ వర్కర్స్ 7, 19, 27, 15, 12, 8. సొల్యూషన్. సో మనం ఇక్కడ ఎలా చేస్తున్నాము అంటే, సో డేటా మాత్రం మనకు 100% క్లాస్ ఇంటర్వెల్ అనేది అన్ఈక్వల్ క్లాస్ ఇంటర్వెల్ ఇచ్చాడు. సో దీన్ని ఈక్వల్ ఎలా చేస్తాము అంటే ఈక్వల్గా తీసుకోండి. వీక్లీ వేజెస్ 10 to 15, 15 to 20, 20 to 25, 25 to 30, 30 to 35, 30 ఇక్కడ నుంచే ఇచ్చాడు కదా మనకి. 30 to 40 అని మనం తీసుకోవట్లేదు, 30 to 35 ఈక్వల్ చేస్తున్నాము. 30 to 35, 35 to 40, 40 to 45, 45 to 50, 50 to 60,
45 to 50, 50 to 55, 55 to 60, 60 to 65, 65 to 70, 70 to 75, 75 to 80. సో 80 వరకు ఇచ్చాడు కదా, 80 వరకు క్లాస్ ఇంటర్వెల్స్ని మనం అడ్జస్ట్మెంట్ చేసాము. మరి ఫ్రీక్వెన్సీ ఎలా చేయాలి మేడం? సో ఇక్కడ 30 వరకు 5 డిఫరెన్స్ ఉంది కదా, 7, 19, 27, 15 వరకు ఒకే డేటా. ఇక్కడ నుంచి మనకి చేంజ్ చేయాలి నాన్న. ఈ 30 to 40 వరకు మనకి ఎన్ని వచ్చినాయి మా క్లాస్ ఇంటర్వెల్స్? 2 వచ్చినాయి కదా. సో 2కి ఈ 30 to 40కి ఫ్రీక్వెన్సీ ఎంత నాన్న? 12. దీన్ని మనం ఎవరెవరికి డివిజన్ చేయాలి? 2 మెంబర్స్ ఉన్నారు. సో 2 మెంబర్స్ ఉన్నారు కాబట్టి డివైడెడ్ బై 2. 2 1s 2 6 12. అంతే. ఎంత ఇస్తాము? 6 అమౌంట్ ఇచ్చేస్తాము. ఓకే, క్లియర్. ఇక్కడ మనకి 30 to 40లో మనం డేటాని అడ్జస్ట్మెంట్ చేసాం నాన్న. ఎలా చేసామంటే 30 to 35, 35 to 40 వేసామంటే 2 క్లాస్ ఇంటర్వెల్స్ వచ్చినాయి. ఫ్రీక్వెన్సీ ఎంత ఉంది మనకి? 12 ఉంది. రెండింటికి కూడా అడ్జస్ట్మెంట్ చేయాలి కాబట్టి డివైడెడ్ బై 2 చేస్తే 2 మెంబర్స్ ఉన్నారు కాబట్టి డివైడెడ్ బై 2 చేసాం నాన్న. ఎంత ఇస్తున్నాము? 6 ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నాము. నెక్స్ట్ 40 to 60. 40 to 60 అంటే మనం డేటా ఎంత తీసుకుంటున్నాం? 5 డిఫరెన్సే కదా. 40 to 45, 45 to 50, 50 to 55, 55 to 60, 60 వరకు ఇలా డేటా తీసుకున్నాం నాన్న. అంటే 40 నుంచి 60కి హౌ మెనీ క్లాస్ ఇంటర్వెల్స్ వచ్చినాయి? 4. ఫ్రీక్వెన్సీ ఎంత నాన్న? 40 to 60కి 12 ఉంది కదా. సో 12 డివైడెడ్ బై 12 ఫ్రీక్వెన్సీలో, ఈ 12 ఫ్రీక్వెన్సీలో ఎంతమందికి ఇవ్వాలి మనం? 4 మెంబర్స్కి డిస్ట్రిబ్యూషన్ చేయాలి. ఈ 4 మెంబర్స్కి డిస్ట్రిబ్యూషన్ ఎలా చేసామంటే 12 డివైడెడ్ బై 4 నాన్న. 4 1s 4 3s 12. అంటే 4 మెంబర్స్కి ఎంత వస్తుంది అంటే 3 రూపీస్తోని మనం ఫ్రీక్వెన్సీ అనేది డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నాము. నెక్స్ట్ 60 to 80. 60 to 80కి మనం ఎలా రాస్తున్నాం? 60 to 65, 65 to 70, 70 to 75, 75 to 80. ఓకే, డేటాని మనం ఎలా చేంజెస్ చేసాం నాన్న? 5 డిఫరెన్స్తోని రాస్తున్నాము. అది ఎందుకు రాస్తున్నాం మేడం మరి అంటే ఫస్ట్ మనకి డేటా 5 డిఫరెన్స్తోనే ఇచ్చాడు. ఎక్కడి వరకు ఇచ్చాడు అంటే 10 to 15, 15 to 20, 20 to 25, 25 to 30, 25 to 30 వరకు 5 డిఫరెన్స్తోని మనకి క్లాస్ ఇంటర్వెల్ డేటా అనేది ఇచ్చాడు నాన్న. నెక్స్ట్ ఎలా ఇచ్చాడు? 10 డిఫరెన్స్తోని మనకి డేటా ఇచ్చాడు. సో ఫస్ట్ మనం ఏం చేస్తున్నామంటే క్లాస్ ఇంటర్వెల్స్ని అడ్జస్ట్మెంట్ అనేది చేస్తున్నాం. ఎలా అడ్జస్ట్మెంట్ చేస్తున్నామంటే సో మనకు అప్ టు 80 వరకు ఇచ్చాడు కదా, 80 వరకు ఉన్న డేటాని కూడా మొత్తము 5 డిఫరెన్స్తోనే రాస్తున్నాం నాన్న. వీక్లీ వేజెస్ వినండి. 10 to 15, 15 to 20, 20 to 25, 25 to 30, 30 to 35, 35 to 40, 40 to 45, 45 to 50, 50 to 55, 55 to 60, 60 to 65, 65 to 70, 70 to 75, 75 to 80. సో ఇలా డేటాని నేను 80 వరకు 5 డిఫరెన్స్తోని కంప్లీట్ అనేది చేశాను నాన్న. వర్కర్స్ వచ్చేసి సో వర్కర్స్ ఇక్కడ మనకి ఎలా ఉన్నారు? సో వర్కర్స్ మనకి ఎలా ఉన్నానన్నా? ఫస్ట్ ఇక్కడ 30 వరకు 5 డిఫరెన్స్ ఉంది కదా, సేమ్ యాజ్ ఇట్ ఈజ్ రాస్తున్నాను. 7, 19, 27, 15. సో ఇక్కడ నుంచి మనము ఫ్రీక్వెన్సీని అడ్జస్ట్మెంట్ అనేది చేయాలి నాన్న. ఎలా చేస్తున్నాము అంటే 30 to 40కి ఫ్రీక్వెన్సీ ఎంత ఉంది నాన్న? 12 ఉంది. సో 12 ఎంతమందికి ఇవ్వాలి మనము? 2 మెంబర్స్కి ఇవ్వాలి. అంతే. ఎంత ఇస్తాము? హాఫ్ ఇస్తాం. 6 ఇస్తే సరిపోతుంది. నెక్స్ట్ 40 to 60కి ఇవ్వాలి అంటే మనకి ఎన్ని క్లాస్ ఇంటర్వెల్స్ వచ్చినాయన్నా? 40. 1, 2, 3, 4. అంటే ఈ 12 రూపీస్లో 4 మెంబర్స్కి మనం ఇవ్వాలి. ఎంతెంత ఇవ్వాలి అంటే 3 రూపీస్. అంటే 12 డివైడెడ్ బై 4 చేసినాం. 4 1s 4 3s చేస్తే 3 వచ్చింది కాబట్టి 3 వేసేసాము. నెక్స్ట్ 60 to 80లో మనకి ఎంత మెంబర్స్ వచ్చారు? 60 to 65, 65 to 70, 70 to 75, 75 to 80. 1, 2, 3, 4 అంటే 8 డివైడెడ్ బై 4. 4 1s 4 2s 8 వస్తుంది కాబట్టి 2 ఇస్తే
సరిపోతుంది నాన్న. సో క్లాస్ ఇంటర్వల్ అన్ఈక్వల్గా ఇచ్చినప్పుడు డేటాని మనం ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకున్న తర్వాతకే సొల్యూషన్ అనేది స్టార్ట్ చేస్తున్నాము. ఓకే, వీక్లీ వేజెస్ ఆర్ టేకెన్ ఆన్ ఎక్స్ యాక్సిస్ ఎట్ ఈక్వల్ distance and y axis are taken number of workers. x axis పైన నేను వీక్లీ వేజెస్ మెన్షన్ చేశాను, వర్కర్స్ వచ్చేసి y axis పైన నేను మెన్షన్ చేశాను. ఓకే, సో ఇక్కడ 10 నుంచే తీసుకుంటున్నాను అమ్మా. ఓకే, 10 15 అంటే 5 డిఫరెన్స్ ఉంది కదా, అంటే ఇంకెంత రావాలి 5 ఒక్కటి తీసుకున్నా 0 5 అని తీసుకున్నా సరిపోతుంది, లేదు అంటే ఇలా జిగ్జాగ్ చేసినా సరిపోతుంది నేను. ఓకే, ఇక్కడ మనం మెన్షన్ చేయాల్సింది ఏంటి అంటే 10కి బిలో 5 ఉంది నాన్న, 5 0 రెండు ఉన్నాయి, ఇవి రెండు మెన్షన్ చేసినా సరిపోతుంది. లేదు అంటే ఇక్కడ మనం 10 తీసుకున్నప్పుడు ఇక్కడ జిగ్జాగ్ చేసినా సరిపోతుంది నాన్న, అంటే 10 కన్నా ఇంకా వాల్యూస్ ఉన్నాయని దీని అర్థం. ఓకే, 10 15 20 ఇలానే ఉంది కదా, 10 to 15 10 to 15 15 to 20 20 to 25 25 to 30 30 to 35 35 to 40 40 to 45 45 to 50 50 to 55 55 to 60 60 to 65 65 to 70 70 to 75 75 to 80. ఓకే, సో ఫస్ట్ డేటా ఏంది నాన్న మనకి, ఫస్ట్ ఇక్కడ మనం వర్కర్స్ తీసుకున్నాం కదా, సో హయ్యెస్ట్ వాల్యూ ఎంత ఉంది నాన్న మనకి 27, అంటే 5 10 15 20 25 30. ఫ్రీక్వెన్సీ మనం ఎలా తీసుకుంటున్నామంటే 10 to 15కి ఎంత ఉంది నాన్న 7, 15 to 20కి ఎంత ఉంది 19, 20 to 25కి ఎంత ఉంది నాన్న 27, 25 to 30కి ఎంత ఉంది 15, 30 to 35కి 6, 35 to 40కి 6, 40 to 45కి 3, 45 to 50కి 3 ఉంది నాన్న. నెక్స్ట్ 50 to 55కి కూడా 3, 55 to 60కి కూడా 3. నెక్స్ట్ 60 to 65కి ఎంత ఉంది నాన్న 2, 65 to 70కి 2, 70 to 75కి 2, 75 to 80కి కూడా 2. సో ఈ డేటాని మనం ఇలా ప్రజెంటేషన్ చేయాల్సి వస్తుంది నాన్న. సో ఇక్కడ మనకి డేటా ఎలా ఇస్తున్నాడు అంటే హిస్టోగ్రామ్స్ డేటా మనకి ఎలా ఇస్తున్నాను అంటే ఈక్వల్ క్లాస్ ఇంటర్వెల్స్ ఉండొచ్చు, లేదు అంటే అన్ఈక్వల్ క్లాస్ ఇంటర్వెల్స్ మనకి ఉండొచ్చు నాన్న. సో ఈక్వల్ క్లాస్ ఇంటర్వెల్స్ ఇచ్చినప్పుడు మనం ఈజీగా చేయడానికి పాసిబుల్ ఉంటుంది. నెక్స్ట్ అన్ఈక్వల్ క్లాస్ ఇంటర్వెల్స్ ఇచ్చినప్పుడు మాత్రం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం డేటాని అడ్జస్ట్మెంట్ చేసుకున్న తర్వాతకే సొల్యూషన్ అనేది స్టార్ట్ చేయాల్సి ఉంటుంది నాన్న. క్లాస్ ఇంటర్వెల్స్ని మనం ఎక్కడ తీసుకుంటున్నాము, వై యాక్సిస్ పైన క్లాస్ ఇంటర్వెల్స్ మెన్షన్ చేస్తున్నాము, వై యాక్సిస్ పైన వర్కర్స్ కానీ ఫ్రీక్వెన్సీ కానీ సంథింగ్ ఏదైనా ఇస్తే అది మనం వై యాక్సిస్ పైన ట్రీట్ చేస్తున్నాము. ఓకే, సో ఇక్కడ మనకి ఈక్వల్ ఇంటర్వెల్స్ ఇచ్చాడు అనుకోండి, డైరెక్ట్గా మనం ఏది చేంజెస్ చేయకుండా డైరెక్ట్ ఆన్సర్ అనేది స్టార్ట్ చేసాం నాన్న. ఓకే, మీరు కూడా ఇక్కడ డ్రా హిస్టోగ్రామ్స్ టు ద ఫాలోయింగ్ డేటా ఉంది కదా, సో క్లాస్ ఇంటర్వెల్స్ని ఏది చేంజెస్ చేయకుండా ఇక్కడ ఏం చేస్తారు మీరు ఈక్వల్ ఇంటర్వెల్స్తోని మీరు ఇక్కడ ఈ గ్రాఫికల్ ప్రజెంటేషన్ అనేది చేయాల్సి ఉంటుంది నాన్న. సో దీన్ని మనం హిస్టోగ్రామ్స్ విత్ ఈక్వల్ క్లాస్ ఇంటర్వెల్స్ అనేసి ట్రీట్ చేస్తాము. ఇంకా డేటా అనేది ఎక్కడ కూడా చేంజ్ అవ్వలేదు, ఈక్వల్ క్లాస్ ఇంటర్వెల్స్తోనే డిఫరెన్స్ అనేది మనకి ఉంది నాన్న. ఇన్ కేస్ అన్ఈక్వల్ క్లాస్ ఇంటర్వెల్స్ డిఫరెన్స్ అయినప్పుడు ఫస్ట్ మనము క్లాస్ ఇంటర్వెల్స్ని అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. అంటే ఫస్ట్ మనకి ఎంతైతే అడ్జస్ట్మెంట్ ఇచ్చాడో అంటే 5 డిఫరెన్స్ ఇచ్చాడు, ఇక్కడ మనకి 10 డిఫరెన్స్ ఇచ్చాడు, ఇక్కడ 20 డిఫరెన్స్ ఇచ్చాడు అనుకోండి, అప్పుడు మనం దేంట్లోకి కన్వర్ట్ చేస్తాము 10లోకే కన్వర్ట్ చేయాలి నాన్న. అంటే 10 to 20 20 to 30 30 to 40 అలా మనకి డేటా ఇచ్చాడు. సో ఇక్కడ డేటాని మనం ఇక్కడ ఎలా చేస్తున్నామంటే 10 to 20 20 to 30 30 to 40 40 to 50, ఓకే 60 to 80 80 to 100 ఇచ్చాను నాన్న. సో ఈ డేటాని మనం ఎలా చేస్తాము 50 to 60 కదా, ఇక్కడ ఈ రెండు మనం చేంజ్ చేయాల్సి ఉంటుంది నాన్న. అంటే ఇక్కడ ఎన్ని వస్తాయి 50 to 60 వస్తుంది, 60 to 70 70 to 80 80 to 90 90 to
100లోకి మనం ఇలా చేంజెస్ చేయాల్సి ఉంటుంది. సో ఇలా మనం చేంజెస్ చేసుకున్న తర్వాతకి ఫ్రీక్వెన్సీని డిస్ట్రిబ్యూషన్ చేస్తాము. దెన్ ఆఫ్టర్ మనం ఇక్కడ హిస్టోగ్రామ్స్ అనేది గ్రాఫికల్గా డేటాని ప్రజెంటేషన్ అనేది చేస్తున్నాం. సో టైమ్ సిరీస్ హిస్టోగ్రామ్స్లో హౌ మెనీ టైప్స్? 3 types are there. Okay, so for first one single variable graph, and second one 2 variable graph, and third one 3 variable graph ని మనం డేటాని ప్రజెంటేషన్ అనేది చేసాము. ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్లో 4 types ఉన్నాయి. ఫస్ట్ వన్ హిస్టోగ్రామ్స్, అండ్ సెకండ్ వన్ ఫ్రీక్వెన్సీ పాలిగాన్స్, థర్డ్ వన్ ఫ్రీక్వెన్సీ కర్వ్స్ అండ్ ఓజీస్. ఫస్ట్ వన్ మనం హిస్టోగ్రామ్స్ అనేది డిస్కస్ చేస్తాం. సో దీంట్లో మనకి 2 మెథడ్స్ ఉంటాయనండి. అంటే క్వశ్చన్ మనకి 2 మెథడ్స్లో అడుగుతాడు. సో ఎలా అడుగుతాడంటే క్లాస్ ఇంటర్వెల్సే ఇస్తాడు క్వశ్చన్లో. ఆ క్లాస్ ఇంటర్వెల్స్ అనేది మనకి ఈక్వల్ క్లాస్ ఇంటర్వెల్స్తోని క్వశ్చన్ అడగొచ్చు, లేదు అంటే అన్ఈక్వల్ క్లాస్ ఇంటర్వెల్స్తోని కూడా క్వశ్చన్ అడగొచ్చు. ఈక్వల్ క్లాస్ ఇంటర్వెల్స్తోని మనకి క్వశ్చన్ ఇచ్చినప్పుడు ఈజీగా మనం డేటాని ప్రజెంటేషన్ చేయడానికి పాసిబుల్ ఉంటుంది నాన్న. ఇన్ కేస్ క్లాస్ ఇంటర్వెల్ అన్ఈక్వల్ ఇచ్చాడు అనుకోండి, సో ఫస్ట్ మనం చేంజ్ అనేది చేసుకోవాలి. క్లాస్ ఇంటర్వెల్స్ని చేంజ్ చేసిన తర్వాతకి దెన్ ఆఫ్టర్ ఫ్రీక్వెన్సీని అడ్జస్ట్మెంట్ చేసిన తర్వాతకి మన ప్రాబ్లం అనేది ఆ హిస్టోగ్రామ్స్ అనేది ప్రిపరేషన్ చేయాల్సి ఉంటుంది నాన్న. సో ఇలా అయితే మనం చేసాం కదా. సో ఎంత మెంబర్స్ ఉంటే డివైడెడ్ బై అంత మెంబర్స్ వేసి డివిజన్ లాగా చేసి ఇక్కడ మనం ఫ్రీక్వెన్సీని డిస్ట్రిబ్యూషన్ అనేది చేస్తాము. దెన్ ఆఫ్టర్ హిస్టోగ్రామ్స్ డేటా అనే ప్రజెంటేషన్ అనేది చేస్తాం నాన్న. సో ఇది క్లాస్. సో నెక్స్ట్ క్లాస్లో వచ్చేసి ఫ్రీక్వెన్సీ పాలిగాన్స్, ఫ్రీక్వెన్సీ కర్వ్స్ అండ్ ఓజీవ్స్ అనేది డిస్కస్ చేద్దాం నాన్న. ఓకే, థ్యాంక్ యూ మా.